శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. ఇవాళ మనం ఆర్ వేవ్, మొన్నటిదాకా పి వేవ్ నేర్చుకున్నాం, క్యూ వేవ్ నేర్చుకున్నాం, ఆర్ వేవ్ గురించి చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఆర్ వేవ్ అనేది. చూడండి, R wave. The R wave is a key component of the ECG's QRS complex, representing the electric activity associated ventricular depolarization. అంటే ఈ ఆర్ వేవ్ అనేది ఈసీజీలో క్యూఆర్ఎస్ ఇదంతా కాంప్లెక్స్ అన్నమాట. ఇదంతా కూడా వెంట్రికల్ డీపోలరైజేషన్ ని ఇండికేట్ చేస్తుంది. మొత్తం క్యూఆర్ఎస్ అనే వేవ్, ఈ మూడు వేవ్స్ కలిపి. అయితే అది డీపోలరైజేషన్ అంటే ఖాళీ వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వడం. వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయితే ఏమవుతుందండి, దాంట్లో నుంచి బ్లడ్ అయోర్టాలోకి మిగతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. అది నెక్స్ట్ వచ్చేసి ది ఆర్ వేవ్. ఇట్స్ టిపికల్లీ ది టాలెస్ట్ వేవ్ ఇన్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ బికాస్ ఇట్ కరెస్పాండ్స్ టు ది డీపోలరైజేషన్ ఆఫ్ మెయిన్ మాస్ ఆఫ్ ది వెంట్రికులార్ మజిల్. అంటే ఇది అన్నిటికంటే కూడా ఆర్ వేవ్ అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వెంట్రికులార్ మజిల్, ఈ వెంట్రికల్ కి సంబంధించిన ఎక్కువ శాతం మజిల్ డీపోలరైజేషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అదే అంటే అది డీపోలరైజేషన్ ని ఇండికేట్ చేస్తుంది. సిగ్నిఫికెన్స్ అదనమాట ఆర్ వేవ్ది. అంటే ఆ వెంట్రికులర్ మజిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ కంట్రాక్ట్ అవ్వడం, ఎక్కువ మజిల్ కంట్రాక్ట్ అవ్వడం అనేది ఈ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యేది ఈ ఆర్ వేవ్ అనమాట. ది ఆర్ వేవ్స్ యాంప్లిట్యూడ్ అండ్ ప్రోగ్రెషన్ అక్రాస్ ద చెస్ట్ లీడ్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హార్ట్ హెల్త్. అంటే ఈ ఆర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, నిలువుగా ఉండేది మనం చెప్పుకున్నాం కదా, ఎంత హైట్ వెళ్తుంది ఏమిటి అని. అది ఒక్కొక్క స్మాల్ స్క్వేర్ కి ఒక 1 MV అని చెప్పుకున్నాం కదా. ప్రోగ్రెషన్ అక్రాస్ చెస్ట్ లీడ్స్ అంటే చెస్ట్ లీడ్స్ ఏంటంటే V1 V2 V3 V4 V5 V6 కదా. అవి ఇవన్నిటిని గురించి మనం చదువుకోవడం ద్వారా ఈ ఆర్ వేవ్ అక్కడి నుంచి V1 నుంచి V5 దాకా ప్రయాణం చేసినప్పుడు ఆ ఆ వేవ్స్ అవన్నీ కూడా గ్రాఫ్ లో ఇస్తుంది కదా. అది మనకి చాలా ఇంపార్టెంట్, హార్ట్ హెల్త్ ని ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది. Details. The R wave reflects the electrical impulse traveling through the ventricles, specifically the depolarization of the main ventricular muscle mass. ఈ ఆర్ వేవ్ ఏమి రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫస్ట్ మనం ఎక్కడ చెప్పుకున్నామండి, ఎస్ఏ నోడ్ నుంచి ఎస్ఏ నోడ్ నుంచి ఇంపల్స్ అనేది స్టార్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. అప్పుడు ఏట్రియం అంతా కూడా బ్లడ్ తో ఫిల్ అవుతుంది. ఏవి నోడ్ దాకా మళ్ళీ ఇంపల్స్ వచ్చినప్పుడు వచ్చి అక్కడి నుంచి బండిల్ ఆఫ్ హిస్, అదే ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ లో ఉన్నటువంటి బండిల్ ఆఫ్ హిస్ అక్కడి నుంచి మళ్ళీ రైట్ బండిల్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి పుర్కింజీ ఫైబర్స్ లోకి వెళ్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇదంతా ఈ ఆర్ వేవ్ అనేది ఆ ఇంపల్స్ అనేది వెంట్రికిల్స్ లోకి ట్రావెల్ చేయటం, దాని వలన ఆ వెంట్రికిల్స్ కంట్రాక్ట్ అవ్వడం, ఎక్కువ మజిల్ మాస్ ని ఇండికేట్ చేస్తుంది ఆర్ వేవ్. అంటే అది అలా అవుతున్నప్పుడు ఆర్ వేవ్ ఫామ్ అవుతుంది. సైజ్ అండ్ సిగ్నిఫికెన్స్. ది ఆర్ వేవ్ ఈజ్ యూజువల్లీ ది లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది QRS complex due to the large amount of muscle mass involved in the ventricular depolarization. R wave progression. In a normal ECG, the R wave gradually increases in size from the right side of the chest leads. చెస్ట్ లీడ్స్ అనేవి ఎక్కడ పెట్టారండి మనం చూడండి. ఇది V1 అనేది V2 రైట్ సైడ్ ఉంటాయి కదా, V1 V2 ఇక్కడ నుంచి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి. చెస్ట్ లీడ్స్ ఇలా పెడతాం కదా, V3 V4 V5 V6 ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. అయితే అక్కడి నుంచి V1 నుంచి V2 దగ్గర నుంచి నెమ్మదిగా ఆ సైజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఆర్ వేవ్ కి సంబంధించిన సైజ్ V5 V6కి వచ్చేటప్పటికి ఇంక మాక్సిమం సైజ్కి వెళ్తుంది అకార్డింగ్ టు సమ్ కార్డియాలజీ రిసోర్సెస్. దీన్ని ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ అంటారు.
క్లినికల్ ఇంపార్టెన్స్ అబ్నార్మల్ ఆర్ వేవ్ ప్రోగ్రెషన్. ఈ ఆర్ వేవ్ ఉండాల్సిన విధంగా కాకుండా అబ్నార్మల్ గా ఉంటే ఏమి ఇండికేట్ చేస్తుంది? ఏ డామినెంట్ ఆర్ వేవ్ ఇన్ V1. అంటే V1 లో ఏంటంటే V1 చెస్ట్ లీడ్ వలన వచ్చినటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుంది అక్కడ అంటే అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటది? ఆర్ వేవ్ చిన్నగా ఉంటుంది. అది కనుక ప్రామినెంట్ గా పెద్దదిగా ఉంది అంటే మనకి అక్కడ ఆర్ వేవ్ అలా ఉంది అంటే ఏం ఇండికేట్ చేస్తుందంటే రకరకాల హార్ట్ కండిషన్స్ ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్ కదా V1 V2 ఉండేది. సో రైట్ సైడ్ వెంట్రికల్ హైపర్ట్రోఫీని ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీని ఇండికేట్ చేస్తుంది ఉన్న కొద్ది ముందుకెళ్తే. ఆర్ ప్రయర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. R wave amplitude. Changes in R wave amplitude can be associated with conditions like left ventricular hypertrophy, aortic valve disease, and hypertension. అంటే ఆర్ వేవ్ యాంప్లిట్యూడ్ అనేది మారుతూ ఉంటుంది. దాంట్లో కనుక డిస్టర్బెన్స్ ఉంది అంటే లెఫ్ట్ వెంట్రికులర్ హైపోట్రోఫీ కానీ అయోటిక్ వాల్వ్ డిసీజ్ కానీ హైపర్ టెన్షన్ కానీ రావచ్చు. ఆర్ వేవ్ డ్యూరేషన్ అండ్ మార్ఫాలజీ. ది ఆర్ వేవ్స్ డ్యూరేషన్ అండ్ షేప్ కెన్ ఆల్సో ఆఫర్ ఇన్సైట్స్ ఇన్ టు ద హార్ట్ ఫంక్షన్ అండ్ పొటెన్షియల్. అంటే ఆర్ వేవ్ ఎంతసేపు ఉంటుంది ఏమిటి దానిలో ఉన్న మార్పులు బట్టి ఈ హార్ట్ ఫంక్షన్ లోతుగా చూడొచ్చు అన్నమాట, లోపల మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఆర్ వేవ్ ప్రోగ్రెషన్. అంటే ఇదేంటంటే ఇన్ నార్మల్ ఈసీజీ ది ఆర్ వేవ్ ఈజ్ స్మాల్ ఇన్ V1. V1 దగ్గర ఈసీజీలో ఆర్ వేవ్ అనేది చిన్నగా ఉంటుంది. ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ ఫ్రమ్ V1 టు V5 V6. V1 నుంచి నెమ్మదిగా ఆర్ వేవ్ యొక్క సైజ్ పెరుగుతూ వెళ్తుంది. ట్రాన్సిషనల్ జోన్ అంటే మధ్యలో V3 V4 దగ్గర ఆర్ వేవ్ ఎస్ వేవ్ కూడా ఒకటే యాంప్లిట్యూడ్ లో ఉంటాయి అనమాట. ఆర్ వేవ్ పాజిటివ్ డిఫ్లెక్షన్ అయితే ఎస్ వేవ్ నెగిటివ్ డిఫ్లెక్షన్ అనమాట, అంటే కిందకు ఉంటుంది. ఆ V3 V4 దగ్గర రెండు కూడా ఒకటే యాంప్లిట్యూడ్ లో ఉంటాయి అనమాట. అది అబ్నార్మాలిటీ అయితే కనుక డీవియేషన్స్ deviations from this normal progression, such as a dominant R wave in V1, can indicate underlying heart problems some cardiology resources explain. అలా కాకుండా V1 లోనే చాలా ప్రామినెంట్ గా ఎక్కువగా కనపడుతోంది అనుకోండి ఆర్ వేవ్, అది ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు మనం గుర్తించాలి అని చెప్తున్నారు. ఇది థియరీ చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొకటి డీటెయిల్డ్ గా నేను ఆర్ వేవ్ గురించి పిపిటీ చేశాను. దాంట్లో పిక్స్ ఉన్నాయి అనమాట. దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇది అవుట్లైన్. ఆర్ వేవ్ ఈసీజీలో అన్న ఆర్ వేవ్ డీటెయిల్ గా చదువుకుందాం. ఏంటంటే ఒక్క నిమిషం. A normal R wave in an ECG progresses from small and negative in leads V1 and V2 to progressively larger and positive in leads V5 V6. నెమ్మదిగా అది నెగిటివ్ నుంచి పాజిటివ్ డిఫ్లెక్షన్ కి పెరుగుతూ వెళ్తుంది అనమాట. విత్ ఏ ట్రాన్సిషనల్ పాయింట్ వేర్ ఆర్ వేవ్ ఈక్వల్స్ ఎస్ వేవ్. ఈ రెండు ఈ V3 V4 దగ్గర R3 ఆర్ వేవ్ యాంప్లిట్యూడ్ ఎస్ వేవ్ యాంప్లిట్యూడ్ ఈక్వల్ అవుతుంది అనమాట. ప్రోగ్రెషన్ రిఫ్లెక్ట్స్ ది ఎలక్ట్రికల్ యాక్టివిటీ మూవింగ్ త్రూ ది వెంట్రికల్స్ డ్యూరింగ్ డీపోలరైజేషన్. ఈ వెంట్రికులర్ కంట్రాక్షన్ అప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని తెలియచేస్తుంది అనమాట. ఇది అంటే ఈ ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ ఫస్ట్ చిన్నదిగా ఉండే నెమ్మదిగా పెద్దదైపోతూ వెళ్ళడం అనేది ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వెంట్రికల్ దగ్గర సరిగా జరుగుతోందా లేదా అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట వెంట్రికల్ కంట్రాక్షన్ అప్పుడు.
అయితే మీకు ఇది పిక్స్ తో చెప్తే బాగా అర్థం అవుతుంది. చూడండి నెక్స్ట్ పిక్ ఉంటుంది, చూసారా? ఆర్ వేవ్ ఇది, చూసారా? ఎంత ఉందండి ఆర్ వేవ్? చిన్నదిగా ఉంది కదా, చిన్న ఆర్ వేవ్. ఇది ఎస్, V1 దగ్గర, V2 దగ్గర కొంచెం పెరిగింది ఇది. ఇది ఎస్. నెక్స్ట్ ఆర్ వేవ్ V3. ఇది ఎంత ఉందో ఇది ఎస్ వేవ్ అంతే ఉంటుంది, చూసారా? ఇది ఇక్కడ మనం తీసుకుంటే ఇది V3. V4 కూడా అటు ఇటుగా అంతే ఉంటుంది, కానీ ఇంక ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది ఆర్ వేవ్. V5 దీనికంటే ఇంకా బాగా పెద్దదిగా ఉంది, ఎస్ తగ్గిపోయింది, చూసారా? ఇది ఇంకా ఇది చాలా, ఇది ఇంకా తగ్గుతూ దాని మీద తగ్గుతుంది V6, కానీ ఎస్ వేవ్ ఇంకా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చే పిక్స్ మీకు బాగా అర్థమవుతాయి, చూపుతాను చూడండి. ఆర్ వేవ్ ప్రోగ్రెషన్. In a normal ECG, the R wave, the first upward deflection of the QRS complex increases in amplitude height as you move from the right side of the chest V1 V2 to the left side V5 V6. నార్మల్ ఈసీజీలో ఆర్ వేవ్ అనేది ఈ పీక్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో వచ్చేటువంటి, క్యూఆర్ఎస్ లో క్యూ కిందకు ఉంటుంది కదా నెగిటివ్ డిఫ్లెక్షన్, తర్వాత ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో వచ్చేటువంటి ఫస్ట్ అప్వర్డ్ డిఫ్లెక్షన్, పాజిటివ్ డిఫ్లెక్షన్ ఆర్ వేవ్ అనమాట. అది యాంప్లిట్యూడ్ కూడా దానిది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు, హైట్ ఎక్కువ ఉంటుంది. ఏది V1 నుంచి V5 దాకా ప్రయాణం చేసేటప్పటికి. అంటే ఎప్పుడైనా కానీ ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ కి వచ్చి ఇంపల్స్, అక్కడి నుంచి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ లో ఉన్నటువంటి బండిల్ ఆఫ్ కి ఇంపల్స్ వచ్చినప్పుడు, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రైట్ బండిల్ బ్రాంచ్ లోకి ఇంపల్స్ వెళ్తుంది, తర్వాత లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లోకి వెళ్తుంది. అర్థమైందా? అది అందుకని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి ప్రయాణం చేస్తుంది చెప్తారు ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది. నెక్స్ట్ చెస్ట్ లీడ్స్. దీస్ లీడ్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ది చెస్ట్ వాల్. మనకు తెలుసు కదా చెస్ట్ లీడ్స్ ఎక్కడ పెడతారో, ఇందాక మనం పిక్ లో కూడా చూసాం కదా. ప్రొవైడ్ ఏ వ్యూ ఆఫ్ ది హార్ట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే డిఫరెంట్ రకరకాల యాంగిల్స్ లో హార్ట్ యొక్క వ్యూని మనకు తెలియజేస్తాయి ఈ చెస్ట్ లీడ్స్. V1 V2 లీడ్స్, V1 V2 ఏంటంటే ఇన్ దీస్ రైట్ సైడెడ్ లీడ్స్. ఇవి మనం ఇందాక చూసాం కదా, రైట్ సైడెడ్ లీడ్స్ చెప్పుకున్నాం కదా, అటు రైట్ సైడ్ కి పెట్టుంటాయి. ఆర్ వేవ్ ఈజ్ టిపికల్లీ స్మాల్ అండ్ ద ఎస్ వేవ్, ద డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ ఆఫ్టర్ ది ఆర్ వేవ్ ఈజ్ ప్రామినెంట్. ఈ V1 V2 ఈసీజీలో ఏం తెలియచేస్తాయి, ఆర్ వేవ్ ఎలా ఉంటుంది అంటే చిన్నదిగా ఉంటుంది ఆర్ వేవ్. ఎస్ వేవ్ మాత్రం ప్రామినెంట్ గా ఉంటుంది అన్నమాట, కిందకి బాగా ఉంటుంది. లీడ్స్ V3 V4, లీడ్ V3 V4కి వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ లీడ్స్ వేర్ ద ఆర్ వేవ్ అండ్ ఎస్ వేవ్ ఆర్ ఆఫెన్ ఆఫ్ సిమిలర్ యాంప్లిట్యూడ్ ఆర్ ద ఆర్ వేవ్ బిగిన్స్ టు ఇంక్రీజ్. V3కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా రెండు ఈక్వల్ గా ఉంటాయి, యాంప్లిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ద వేవ్స్. ఇంకా V4కి వచ్చేటప్పటికి ఇంకా నెమ్మదిగా పెరగడం మొదలు పెడుతుంది ఆర్ వేవ్. ట్రాన్సిషన్ పాయింట్. ట్రాన్సిషన్ పాయింట్ అంటే ఏంటంటే ద లొకేషన్ వేర్ ది ఆర్ వేవ్ అండ్ ఎస్ వేవ్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ యాంప్లిట్యూడ్ యూజువల్లీ అరౌండ్ లీడ్ V3 ఆర్ V4 ఇండికేట్స్ ది నార్మల్ ప్రోగ్రెషన్. లొకేషన్ అంటే ఆర్ వేవ్, ఈ ట్రాన్సిషన్ పాయింట్ అంటే ఈ ఆర్ వేవ్ ఎస్ వేవ్ అప్రాక్సిమేట్ గా ఈక్వల్ హైట్ లో ఉంటాయి అనమాట. అది పైకి ఎంత హైట్ లో ఉందో కిందకి ఎస్ వేవ్ కూడా అంతే హైట్ లో ఉంటుంది. అది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే V3 V4 దగ్గర. దీన్ని అలా ఉంటేనే నార్మల్ ప్రోగ్రెషన్ అని అర్థం. లీడ్స్ V5 V6, ఇక్కడ లెఫ్ట్ సైడెడ్ లీడ్స్ ఇవి. ఆర్ వేవ్ అనేది పెద్దదిగా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది, వైల్ ది ఎస్ వేవ్ ఈజ్ స్మాల్ ఉంటుంది. V5 V6 వచ్చేటప్పటికి ఎస్ వేవ్ తగ్గిపోతుంది, ఆర్ వేవ్ చాలా పెద్దదిగా ఉంటుంది, పాజిటివ్ డిఫ్లెక్షన్ పైకి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు డీపోలరైజేషన్ రీపోలరైజేషన్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కానీ ఒకసారి చదువుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఎందుకంటే నెక్స్ట్ చూసే పిక్స్ అని దీని మీద ఆధారపడి ఉంటాయి.
అంటే the T wave on ECG represents ventricular repolarization. ఇప్పుడు ఆర్ వేవ్ క్యూఆర్ఎస్ మొత్తం కూడా వెంట్రికులర్ డీపోలరైజేషన్, వెంట్రికల్ కంట్రాక్ట్ అవడాన్ని ఇండికేట్ చేస్తుంది కదా. అయితే టీ వేవ్ ఉంది కదా నెక్స్ట్, అదేం చేస్తుంది అంటే రీపోలరైజేషన్. అంటే ఏంటంటే రికవరీ ఫేజ్ అన్నమాట. అంటే ద హార్ట్స్ వెంట్రికిల్స్, టీ వేవ్ రిప్రజెంట్స్ వెంట్రికులర్ రీపోలరైజేషన్, అంటే ద రికవరీ ఫేజ్ ఆఫ్ ది హార్ట్స్ వెంట్రికిల్స్ ఆఫ్టర్ ది కంట్రాక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది కదా, ఆయవర్టాలోకి ఇటువైపు ఇటు పల్మనరీ దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఉండేటువంటి రిలాక్సింగ్ స్టేజ్ ఏదైతే ఉందో, అంటే రెడీ టు ఫిల్ అన్నట్టుగా ఉంటుంది కదా, అప్పుడు టీ వేవ్ ఫామ్ అవుతుంది అనమాట. Specifically, it reflects the return of the ventricular muscle cells to their resting state following the electrical impulse that caused them to contract. ఏదైతే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఎస్ఏ నోడ్ నుంచి ఏబి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్, అక్కడి నుంచి రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, అక్కడి నుంచి పుర్కింజీ ఫైబర్స్, ఇలా ఏదైతే అంతా ఎంత ఇంపల్స్ ఫామ్ అయ్యి పాస్ అయ్యి దానివల్ల వెంట్రికల్స్ అవి కంట్రాక్ట్ అయ్యి దాంట్లోంచి బ్లడ్ వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకొకటి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఉన్నటువంటి జస్ట్ స్టేజ్ ని ఆ టైంలో టీ వేవ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ప్రాసెస్ ఎన్సూర్స్ ది వెంట్రికల్స్ ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ హార్ట్ బీట్. ఓకే, ఇప్పుడు చూడండి చెప్తా. హా, ఇది చూడండి చెప్తాను. అసలు మనం ఇప్పటిదాకా పీ వేవ్ చదువుకున్నాం, క్యూ వేవ్, ఇది ఆర్ వేవ్. అవుట్లైన్ గా ఎస్టీ వేవ్ కూడా చెప్పాను, ఇంకా చెప్తాను వచ్చే వారం ఎస్టీ. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు హార్ట్ బీట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ స్టార్ట్ అయినప్పుడు ఏది స్టార్ట్ అయినప్పుడు ఏ వేవ్ ఫామ్ అవుతుంది డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఈవెంట్స్ ఆఫ్ ద కార్డియాక్ సైకిల్. చూడండి, పీ వేవ్ అనేది మనం ఎప్పుడు ఫామ్ అవుతుందని చెప్పుకున్నామండి, ఎస్ఏ నోడ్ దగ్గర ఇంపల్స్ యాక్టివిటీ జరిగినప్పుడు పీ వేవ్ అనేది చూసారా ఇక్కడ దాకా వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఏవి నోడ్, ఇప్పుడు బ్లడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఏటీఎం అంతా బ్లడ్ ఫిల్ అయిపోతుంది. ఆ బ్లడ్ ఫిల్ అయినంటే ఏటీఎం కంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు కంట్రాక్ట్ అవుతుంది, ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ కి ఇంపల్స్ వస్తుంది, బ్లడ్ కంట్రాక్ట్, ఏటీఏ కంట్రాక్ట్ అవ్వాలని. అప్పుడు పీ వేవ్ ఫుల్ గా ఫామ్ అయిపోతుంది చూసారా. ఇక్కడ ఏ ఏట్రియల్ డీపోలరైజేషన్ అనేటువంటి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు ఇంత దాకా స్టార్ట్ అవుతుంది. కిందకి దిగేటప్పుడు దిగింది అంటే ఏటీఎం మొత్తం కాంట్రాక్ట్ అయ్యి అది దాన్ని అంతవరకు కంప్లీట్ అయింది వర్క్. అప్పుడు పీ వేవ్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్యూ వేవ్. క్యూ వేవ్ ఏం చేస్తుంది, ఎస్ఏ నుండి ఇంపల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ లో ఉన్నటువంటి బండిల్ ఆఫ్ హిస్ దగ్గరికి ఇంపల్స్ వచ్చినప్పుడు క్యూ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవడానికి ఇనీషియల్ స్టేజ్ అనమాట అది కదా. ఉమ్, ఇది ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇచ్చారో, క్యూ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి కూడా ఇంపల్స్ ఇలాగ పుర్కింజీ ఫైబర్స్, రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంపల్స్ వచ్చినప్పుడు ఆర్ వేవ్ ఫామ్ అయింది సరే, ఇది ఆర్ వేవ్ ఇలా పైకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మొత్తం ఫామ్ అయ్యి వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవడానికి బ్లడ్ అంతా ఏటీఎం నుంచి లోకి వచ్చింది, కంట్రాక్ట్ అవడం స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది ఆర్ వేవ్ కింద వస్తుంది, నెక్స్ట్ లైన్ వస్తుంది, వెంట్రికల్స్ ఫుల్ కంట్రాక్ట్ అయిపోతాయి చూసారా. ఇదంతా వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయిపోతున్నప్పుడు మొత్తం ఇది ఇది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది మొత్తం ఫామ్ అయిపోతుంది, ఇవన్నీ వేవ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు రీపోలరైజేషన్ అంటే దీంట్లో నుంచి బ్లడ్ ఆచ ఫైవట వీటిల్లోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఏంటి, రిలాక్స్ అవుతాయి కదా వెంట్రికల్స్. ఆ రిలాక్సేషన్ కొంచెం స్టార్ట్ అవ్వగానే టీ వేవ్ అనేది ఫామ్ అవడం రీపోలరైజేషన్.
స్టార్ట్ అవుతుంది, టీ వేవ్ స్టార్ట్ అయింది. మొత్తం ఖాళీ అయిపోయింది చూసారు, రిలాక్స్ అయిపోయినాయి వెంట్రికల్స్. టీ వేవ్ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇది కూడా ఏంటంటే ఊరినే దీంట్లో ఇచ్చారు. టీ వేవ్, ఏట్రియల్ డీపోలరైజేషన్, ఏట్రియా కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ వెంట్రికల్స్ లోకి వస్తుంది. క్యూఆర్ఎస్ వేవ్ దేని ఇండికేట్ చేస్తుంది? వెంట్రికులర్ కంట్రాక్షన్, దాని నుంచి బ్లడ్ వెళ్ళిపోవటానికి. వెంట్రికులర్ రీపోలరైజేషన్ అంటే ఇది మళ్ళీ వెంట్రికల్ మొత్తం రిలాక్స్ అయిపోయి బ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ రిలాక్సింగ్ స్టేజ్ లో టీ వేవ్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇది చూడండి, ఏట్రియల్ డీపోలరైజేషన్ ఇనిషియేటెడ్ బై ది ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ నుంచి ఇది వచ్చి కాజెస్ పీ వేవ్. ఓకే, ఇది పీ వేవ్ ఫామ్. నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ నుంచి ఏవి నోడ్కి వస్తుంది ఇంపల్స్ కదా. సెకండ్ స్టేజ్ లో ఏట్రియల్ రీపోలరైజేషన్ కంప్లీట్, ద ఇంపల్స్ ఈజ్ డిలేడ్ ఎట్ ది ఏవి నోడ్. ఇప్పుడు క్యూ వేవ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్, వెంట్రికులర్ డీపోలరైజేషన్ బిగిన్స్ ఎట్ ఎపెక్స్. అంటే ఎపెక్స్ అంటే ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంట్రాసెంట్రికులర్ సెప్టమ్ దగ్గరికి వస్తుంది అనుకున్నాం కదా. కాజింగ్ ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏట్రియల్ రీపోలరైజేషన్ అక్కర్స్. ఇక్కడ ఏట్రియం ఏమో రిలాక్స్ అయిపోతాయి, వెంట్రికల్స్ లోకి ఇంపల్స్ అనేది వస్తుంది. అప్పుడు ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెంట్రికులర్ డీపోలరైజేషన్, అంటే ఈ వెంట్రికల్స్ అంతా కూడా డీపోలరైజేషన్ కంట్రాక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇదిగోండి ఎస్, క్యూఆర్ఎస్ కంప్లీట్ అయ్యి ఇలా ఈ స్టేజ్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీ వేవ్, వెంట్రికులర్ రీపోలరైజేషన్ బిగిన్స్ ఎట్ ఎపెక్స్. అంటే రిలాక్స్ అవటం వెంట్రికల్స్, అది కూడా ఎక్కడ మొదలవుతుంది అంటే ఎపెక్స్ లోనే మొదలవుతుంది. అంటే ఇంపల్స్ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికే కదా వచ్చేది. సో అప్పుడు టీ వేవ్ ఫామ్ అవ్వడం మొదలవుతుంది. నెక్స్ట్ వెంట్రికులర్ రీపోలరైజేషన్ కంప్లీట్, కంప్లీట్ గా వెంట్రికల్ రీపోలరైజేషన్ అయినప్పుడు, రిలాక్స్ అయిపోయినప్పుడు టీ వేవ్ కంప్లీట్ గా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ బిగిన్ సేమ్. చూడండి, ఈసీజీలో మనకు వాళ్ళు ఇస్తారు V1 V2 V3 V4 V5 V6 లీడ్స్ దగ్గర ఆర్ వేవ్ ఫస్ట్ నుంచి తక్కువగా ఉండి నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుందని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది నార్మల్ ఆర్ వేవ్. చూడండి, ఇది పీ వేవ్ కదా, ఇక్కడ పీ వేవ్, క్యూ వేవ్. ఇక్కడ ఆర్ వేవ్ V1 లో చూడండి ఎంత ఉంది, కొంచెం ఉంది ఆర్ వేవ్ కదా. ఇది ఎస్ వేవ్. V2 లీడ్కి వచ్చేటప్పటికి దీని మీద ఇక్కడ పెరిగింది కదా ఆర్ వేవ్, ఇది ఎస్ వేవ్ పెరిగింది. V2 V3 దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ వేవ్ పెరిగింది, ఎస్ వేవ్, ఈ రెండు కూడా ఈక్వల్ యాంప్లిట్యూడ్ లో ఉన్నాయి. V4 దగ్గర ఈ ఆర్ వేవ్ పెరగడం మొదలైంది, ఎస్ వేవ్ తగ్గడం మొదలైంది. V5 దగ్గర ఇది బాగా పెరిగింది, ఇది కొంచెం తగ్గింది ఎస్ వేవ్. V6 దగ్గర ఇది ప్రామినెంట్ గా ఉంటుంది, ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ ఆర్, ఈసీజీలో ఆర్ వేవ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ నెగటివ్ సైడ్ అనుకోండి, పూర్ ఆర్ వేవ్ అనుకోండి. చూడండి, V1 లో తక్కువ ఉంది కదా, ఇక్కడ ఎస్ వేవ్ చూడ చాలా తక్కువ ఉంది. V2లో చూడండి, వీటిలో పెరగాలి కదా కొంచెం, కానీ పెరగల, ఇంకా తగ్గిపోయింది. ఇది మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉంది ఎస్ వేవ్. V3 వచ్చేటప్పుడు చూడండి, ఆర్ వేవ్ మరి ఇంకొంచెం పెరగాలి కదా, ఇంకా తగ్గిపోయింది. ఈక్వల్ యాంప్లిట్యూడ్ లో ఉండాలి కదా ఈ రెండు వేవ్స్, అలా లేదు. V4 లో కూడా సేమ్, అవే ఈ రెండు ఈక్వల్ గా లేవు. V5కి వచ్చినప్పటికి బాగా పెరగాలి కానీ పెరగలేదు. ఎస్ వేవ్ తగ్గాలి, తగ్గలేదు. V6 సేమ్. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇది అబ్నార్మల్ ఆర్ వేవ్ అని అర్థమవుతుంది. అంటే ఆర్ వేవ్ లెస్ దాన్ 3 mm ఉండాలి ఇన్ V3, ఆర్ absence of Ni, increase in size of R wave in precordial leads from V1 to V2.
ఇదొక పిక్. నెక్స్ట్ ఎబ్నార్మల్ ప్రోగ్రెషన్. ఇదొకటి చెప్పి ఆపేస్తాను, అయిపోతుంది దీంతో. అంటే ఎబ్నార్మల్ గా ఉంటే ఎలా ఉంటుంది అంటే, పూర్ ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ వేర్ ద ఆర్ వేవ్ డజంట్ ఇంక్రీజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇందాక చూసాం కదా, ఆర్ వేవ్ పూర్ గా ఉండడం అంటే ప్రోగ్రెషన్ అంటే ఆర్ వేవ్ పూర్తిగా పెరగకుండా ఉంటుంది అనమాట. కెన్ బి ఏ సైన్ ఆఫ్ హార్ట్ కండిషన్స్, వేరియస్ హార్ట్ కండిషన్స్. అది రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తుంది. సచ్ యాజ్ ప్రీవియస్ హార్ట్ అటాక్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ది హార్ట్స్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అంటే అది నేను నెక్స్ట్ క్లాస్ లో వీడియో చేసి చెప్తాను. అప్పుడు ఎస్ఐ చెప్తూ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తం అదొక వీడియో చాలా బాగుంటుంది. దాంట్లో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది ఈ ఆర్ వేవ్ కనుక సరిగా లేకపోతే. ఇన్ నార్మల్ కండిషన్స్ the R peak time for thinner walled right ventricle is measured from lead V1 and R V2 and its upper limit of normal 35 milliseconds. నార్మల్ కండిషన్ ఒక్కొక్క స్మాల్ స్క్వేర్ గడి 0.04 సెకండ్స్ అని చెప్పుకున్నాం కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నార్మల్ కండిషన్ లో కనుక ఆర్ వేవ్ ఉంటే ఆర్ పీక్ టైం ఎంత అంటే, ఫస్ట్ అది రైట్ వెంట్రికిల్ నుంచి కదా మొదలవుతుంది. ఆ రైట్ వెంట్రికిల్ దగ్గర ఎంత మెజర్ అవుతుంది అంటే V1 V2 దగ్గర 35 milliseconds. అదే లెఫ్ట్ వెంట్రికిల్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే V5 V6 దగ్గరకు వచ్చేటప్పటికి 45 milliseconds గా ఉంటుంది అనమాట. ఇది నార్మల్. ఇలా లేకపోతే అబ్నార్మల్. డయాగ్రామ్ వేరీస్ depending on the lead being measured. Generally, the R wave amplitude increases from the right to left. Amplitude అంటే హైట్ తెలిసిందే కదా మీకు. అక్రాస్ ద ప్రీకార్డియల్ లీడ్స్, V1 నుంచి V6 దాకా పెరిగింది మనం చూసాం కదా. ఇన్ ది రైట్ ప్రీకార్డియల్ లీడ్స్ V1 V2 the R wave is typically smaller while it becomes larger in the left precordial leads. Specific measurements for different leads include V5 and V6 should be less than 26 mm, V5 plus S in V1, V5 lead దగ్గర S వేవ్ ఇవన్నీ కలిపి ఎలా ఉండాలంటే less than 35 mm. ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు, ఇది మనం బట్టి పడడమే. నెక్స్ట్ పేరా అది మాక్సిమం ఆర్ వేవ్ యాంప్లిట్యూడ్, ఈ యాక్సిస్ గురించి నేను మళ్ళీ చెప్తాను. అందుకని నేను ఆ పేరా ఊరినే ఉంటుందని రాశాను దీంట్లో. ఓకే, ఇది చూడండి ఒకసారి. డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా అప్పుడు పీ వేవ్ స్టార్ట్ అవుతుంది అంటే ఏటీఎల్ కంట్రాక్షన్. ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇక్కడ నుంచి ఇలా ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యేది వెంట్రికులస్ కంట్రాక్షన్. టీ వేవ్ అనేది ఎప్పుడు రీపోలరైజేషన్ ఆఫ్ ద వెంట్రికల్. ఓకే, 2 నిమిషాలు ఒక చిన్న వీడియో ఉంది చూపిస్తాను, 2 నిమిషాలు కూడా పట్టదు. ఇది చూడండి, కనిపిస్తుందా ఇది? ఇది షార్ట్ అన్నమాట. కనిపిస్తుందా అండి? ఎవరన్నా చెప్పండి. ఏమండి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. కనబడుతుంది మేడం. ఆరు వేవ్ చూపిస్తున్నారు కదా ప్రోగ్రెషన్, చూసారా? ఇది
V1, V1 చెస్ట్ లీడ్ దగ్గర ఇది కొంచెం ఉంది, ఎస్ వేవ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ V2 దగ్గర చూసారా ఇది ఇలా ఉంది. ఇదిగో V2 దగ్గర ఆర్ వేవ్ కొంచెం పెరిగింది V1 మీద, ఎస్ వేవ్ ఉంది అలా ప్రామినెంట్ గానే ఉంది. V3 దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్ వేవ్ ఎంత ఉందో ఎస్ వేవ్ కూడా అంతే ఉంది. V4 దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్ వేవ్ తగ్గింది, ఆర్ వేవ్ పెరగడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ V5, ఆర్ వేవ్ బాగా ప్రామినెంట్ గా పెరిగింది, పైకి వెళ్ళింది, ఎస్ వేవ్ బాగా తగ్గింది. V6 లీడ్ దగ్గర అసలు ఎస్ వేవ్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది, చాలా స్మాల్. ఆర్ వేవ్ చాలా ప్రామినెంట్ గా ఉంది. చూసారా V1, ఆర్ వేవ్, ఎస్. V2 కొంచెం పెరిగింది, ఇది ఆర్ వేవ్. ఆర్ వేవ్ గ్రాడ్యువల్ గా పెరుగుతా వచ్చింది, మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఇది మొత్తం అన్ని లీడ్స్ ది వేశారు, V1, V2, V3, V4, V5, V6. V3 దగ్గర ఇది ఎంత ఉందో అది ఎంత ఉంది, ఇక్కడ ఇది పెరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్ వేవ్ తగ్గడం మొదలైంది, బాగా తగ్గింది ఎస్ వేవ్, ఆర్ వేవ్ చాలా ప్రామినెంట్ గా ఉంది. ఓకే, ఇది విషయం. దీంతో ఆర్ వేవ్ కంప్లీట్ అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.